తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం యత్నించింది. హెచ్సీయూ భూముల వేలం వేయడంపై ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తోపులాట చోటు చేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుండి తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ, బీజేవైఎం నాయకుల ఆందోళన ఎంతవరకు వచ్చింది? ఈ అరెస్ట్ లో ఎవరెవరు అరెస్ట్ అయ్యారు? బీజేవైఎం నాయకులంతా కూడా ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దానికి బీజేపీ ఎమ్మెల్యేలు సైతం సపోర్ట్ చేస్తూ రాష్ట్రంలో నెలకొన్నటువంటి కొన్ని పరిణామాలపైన వీళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి సైతం బీజేవైఎం నాయకులకు సపోర్ట్ చేస్తూ అతను కూడా ఈ ప్రొటెస్ట్ లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేశారు. ఇమీడియట్ గా బడ్జెట్ సమావేశం కొనసాగుతున్నటువంటి క్రమంలో ఈ 144 సెక్షన్ అమల్లో ఉండగా ఎవరు కూడా ఆందోళన చేపట్టకూడదు అనే దానిపై కూడా పోలీసులు వారందరినీ చెదరగొట్టి ఇమీడియట్ గా వాళ్ళందరినీ అదుపులో తీసుకుని అక్కడి నుంచి కూడా వీళ్ళందరినీ బొల్లారం పోలీస్ స్టేషన్ కి తరలించినట్టుగా తెలుస్తుంది. ఒక ప్రజాప్రతినిధి, ఒక పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కాబట్టి అతన్ని అసెంబ్లీ ప్రాంగణంలో అరెస్ట్ చేయాలి అంటే తప్పనిసరిగా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లి స్పీకర్ కార్యాలయం నోటీసులు పెట్టి అనంతరం అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అవేవి కూడా వీళ్ళు ప్రొసీడర్స్ ఫాలో అవ్వకుండా పోలీసులు ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి వాళ్ళు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ తరలించినట్టు తెలుస్తుంది. ప్రభుత్వం 400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూమిని వేలం వేస్తున్నటువంటి తీరుని నిరసిస్తూ ఈ రోజు బీజేవైఎం ముట్టడికి అనుమతి ఇచ్చింది. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ నేతృత్వంలో అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. పోలీసులు ఎవరు కూడా అనుమతి లేదంటూ కూడా గేట్ సమీపంలోనే వీళ్ళందరినీ అడ్డుకొని ఆందోళన చేస్తూ నినాదాలు చేస్తున్నటువంటి బీజేవైఎం బీజేపీ నాయకులందరూ కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించడం జరిగింది. ప్రస్తుతం అసెంబ్లీ ప్రాంగణంలో బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక పార్టీ ఎమ్మెల్యేని స్పీకర్ నోటీస్ లో లేకుండా, కనీసం అనుమతి లేకుండా ఈ రకంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడంపై మాత్రం ఉల్లంఘనకు పాల్పడ్డారు. స్పీకర్ ఆదేశాలు లేకుండా, స్పీకర్ నోటీస్ లేకుండా అరెస్ట్ చేయడాన్ని మాత్రం తీవ్రంగా బీజేపీ వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ప్రాంగణంలో బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డిని ఏ గ్రౌండ్స్ కింద మీరు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? మీరు అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేని ఎట్లా డైరెక్ట్ గా అరెస్ట్ చేస్తారు? మీకు నియమ నిబంధనలు తెలీదా? రూల్స్ ఏం చెప్తా ఉంది? చట్టంలో ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయాలంటే ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి? ఇవన్నీ కూడా తెలియకుండా పోలీసులు ఎన్నికలా వ్యవహరించారంటూ మాత్రం ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి అరెస్ట్ తీరుని వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు ఇంకా ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. అసెంబ్లీ ఎదుట ఉదయం నుంచి అసెంబ్లీ ఒక పక్క హాట్ గా సాగుతూ ఉంటుంటే బయట మాత్రం బీజేవైఎం నాయకులు పెద్ద మొత్తంలో ఆందోళనకు సిద్ధమై లోపలికి చొచ్చుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అనుమతి లేకపోవడంతో వాళ్ళు అడ్డుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి ఎమ్మెల్యేను మాత్రం బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ కి తరలించినట్టుగా తెలుస్తుంది. పోలీసుల అరెస్ట్ విధానాన్ని మాత్రం బీజేపీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడంపై మాత్రం బీజేపీ తీవ్ర స్థాయిలో ఈ పోలీసులపై వ్యతిరేకత విమర్శలు చేస్తూ పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. రవితేజ, మరోపక్క ఈ అరెస్టుల తర్వాత బీజేవైఎం ఈ ఆందోళనను కంటిన్యూ చేస్తుందా? బీజేవైఎం ఒక స్టాండ్ తీసుకొని ముందు ఆందోళనకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు, ప్రస్తుత పరిణామాలు, ఈ భూములని వేలమేయడము, భూములను అమ్మకాలకు సిద్ధమవ్వడము, ఈ వ్యవహారం అంతా కూడా ఎందుకు ఇలా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంటుంది? ఇక్కడ హైదరాబాద్ ఉస్మానియా క్యాంపస్ లో ఆంక్షలు విధించి ఎవరు కూడా విద్యార్థులు ఇక్కడ ఆందోళన చేయకూడదు అంటూ కూడా కొత్త రకమైనటువంటి ఆంక్షలు తీసుకురావడము, ఇప్పుడు భూములని వేలం వేస్తామంటూ కూడా ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఈ తీరుని నిరసిస్తూ వ్యతిరేకిస్తూ బీజేవైఎం ఈ రోజు ఆందోళనకు పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలు కేవలం వారు పర్సనల్ గా లబ్ధి పొందేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా బీజేవైఎం ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ నినాదాలు చేయడం జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోరాటం చేశారు. సుమారు 20 నిమిషాల పాటు బీజేవైఎం నాయకులు నినాదాలు చేశారు. బీజేవైఎం కి సపోర్టర్ గా బీజేపీ ఎమ్మెల్యే కూడా వచ్చి మరి సపోర్టర్ గా కూర్చొని ఆందోళన వ్యక్తం చేస్తా ఉంటుంటే అటు ఎమ్మెల్యే బీజేపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేని ఇటు బీజేవైఎం నాయకులందరినీ కూడా అక్కడి నుంచి తరలించి మీద పోలీస్ స్టేషన్ తరలించినట్టుగా తెలుస్తుంది. బీజేపీ బీజేవైఎం ఈ రోజు కంటిన్యూగా ఎమ్మెల్యే అరెస్టు తీరును వ్యతిరేకిస్తూ మాత్రం ఆందోళనకు సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు రేపటి నుంచి అక్రమ అరెస్టులు, కేసులు నిరసన తెలియజేసేటువంటి హక్కుని హరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం అంటూ మాత్రం
ఆందోళనకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అసెంబ్లీ ప్రాంగణంలో మాత్రం వీళ్ళు బైఠాయించి ఎమ్మెల్యే అరెస్టు వ్యతిరేకిస్తూ అరెస్టు తీరుని వీళ్ళు ఎండగడుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుసుకుంటున్నారు. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. అసెంబ్లీ ఆవరణలో నేలపై కూర్చొని నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డిని అరెస్టు చేసిన విధానంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ కు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ మండిపడ్డారు. బీజేవైఎం నేతలు అసెంబ్లీ ముట్టడికి వస్తుండగా అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో నేలపై కూర్చొని నిరసన చేపట్టారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. అసెంబ్లీ ఆవరణలో నేలపై కూర్చొని నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డిని అరెస్టు చేసిన విధానంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ కు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ మండిపడ్డారు. బీజేవైఎం నేతలు అసెంబ్లీ ముట్టడికి వస్తుండగా అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో నేలపై కూర్చొని నిరసన చేపట్టారు.